హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏంటి అలా చూస్తున్నా? దించు, తల దించు. చేస్తా, నిన్ను ఏదో ఒకటి చేస్తా. నిన్ను ఏదో ఒకటి చేసి ఈ ప్రపంచానికి నేనేంటో నిరూపించుకుంటా. కొత్త రెసిపీ సృష్టిస్తా. ఈ ప్రపంచంలో తిరుగులేని వ్యక్తిగా ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ గా అవతరిస్తా. ఫ్యాక్టరీ పెడతాను, వందల మంది పనులను సృష్టించేస్తాను. చేస్తానే, నిన్ను ఏదో ఒకటి చేసేస్తా. చేయలేదు అనుకుంటున్నావా ఏంటి? అమ్మయ్యా, లేకపోతే నన్ను చూసి ఎక్కిరిచ్చేస్తావా? చూడు ఏం చేశాను నిన్ను. అది వీటిని కూడా వదిలిపెట్టడం ఎందుకు? వీటిని అది ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు 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 ఉప్పు. మన చేతిలోంచి చేస్తే ఇంకేదో వెరైటీ ఉండాలి. పసుపు కూడా వేద్దాం, కొంచెం పంచదార, కొంచెం యాలకులు, జీలకర్ర అన్నీ వేస్తే పోలా? వాయమ్మో, ఈ రెసిపీ కోసం జనాలు పడికొస్తారా ఏంటి? ఇది ఆవకాయ అంటే. ఇప్పటిదాకా చాలా మంది ఏదేదో ఆవకాయలు పెట్టారు, కానీ ఇలా వెరైటీగా ఆవకాయ పెట్టిన మాత్రం నేనే. పొట్లంతా ఎవడు ఘాటు ఘాటుగా గబ్బు గంపు కొడుతుంది. ఏం చేసావు? పొగ దొంగ పొగ. అలా లేదే ఇది. స్నానం చేసావు నువ్వు? నాకైతే లేదు, నువ్వు వచ్చిన తర్వాత ఈ వాసన వచ్చింది. శుభ్రంగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని మరీ వచ్చాను నేను. ఈ మధ్య నువ్వు స్నానం చేయకుండా కూడా బొట్టు పెట్టుకుంటావు అని తెలిసిందిలే. ఇలాంటి దరిద్రపు ఆలోచనలు బాగానే వస్తాయి నీకు. అవును, చేతి ఇలా వెనక్కి పెట్టుకున్నాడు. ఇది వ్రతం వ్రతం వ్రతం. పెద్దవాళ్ళు కనపడగానే చేతులన్నీ వెనక్కి పెట్టుకోవాలని కొత్త వ్రతం చేస్తాను. వారి సన్నాసి ఎవరైనా వ్రతం చేయాలనుకుంటే పెద్దవాళ్ళు కనిపిస్తే ఇలా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తారు, లేదా సాష్టాంగ నమస్కారం చేస్తారు, లేదా దేవుడి గుళ్ళు అయితే పొర్లుడు దండాలు పెట్టుకుంటామని మొక్కుకుంటారు. నువ్వేంటి చేతులు వెనక పెట్టుకునేదో వ్రతం అంటే? ఆ కాలం 96 ఏదో చేస్తున్నాడు. అది కాదు బాబాయ్, ఏదో ఏమైంది? ముట్టుకోకు, వ్రతం చేసే ముట్టుకుంటే మారిపోతావు. ఏంటి ఇది? ఇది పసుపు అది అంటే ఏం చేసావు? చెప్తాను బాబాయ్. ఇంత గొప్ప రహస్యాన్ని నువ్వు ఛేదించావు తెలుసా? అంటే ఒక గొప్పవాడి పక్కన ఇంకో గొప్పవాడు నుంచున్నాడంటే నువ్వు గొప్పవాడివే. నాకు తెలియకుండా గొప్పవాడు అయిపోదామని ఏమన్నా ఆలోచించావమ్మా? అంతకంటే సంతోషించేవాడు ఎవరు ఉంటాడు? చెప్తాను నువ్వు అవాక్ అవ్వద్దు. ఏంట్రా ఇది? ఈర్షపడద్దు. ఇన్ని సంవత్సరాలు నువ్వు చేయలేంది ఒక 2 రోజుల్లో నేను సాధించానని కుళ్ళుకోకు, ఏడవకు. ఇదిగో ఉండేసరికి నీకు కనపట్లేదా? ఇదిగో ఆవకాయ. ఇది ఆవకాయ? ఆవకాయ బాబాయ్, కొత్త రెసిపీ. ఇప్పుడు ఈ రెసిపీ పెట్టాను కదా, చూడు ఇంకొక సంవత్సరంలో ఎంత పాపులర్ అయిపోతాను. అబ్బో, ఏ న్యూస్ పేపర్ చూసినా, ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ బిజినెస్ మ్యాగజైన్ చూసినా మొత్తం నా ఫోటోనే ఇట్టుంటది. మొత్తం బిజినెస్ మ్యాన్. అంతటితో అయితే పర్లేదు, తీసుకెళ్లి కటకటాలు వెనకాల పారేస్తారేమో అది ఆలోచించు. ఒక్క రెసిపీ పెట్టి పచ్చళ్ళు అని అమ్మేస్తారు. ఇది ఆవకాయదా? కొంచెం అటు ఇటు ఏదో అయింది. ఇది ఆవకాయ కదా బాబాయ్? నాకు ఆవకాయ పెట్టడం రాదు. కారం వేసానా, దీన్ని 4 రోజులు ఎవరికి కనపడకుండా ఎక్కడో ఒకటి దాచిపెట్టారనుకో, బయటికి దిగంగానే మంచి ఆవకాయ రెడీ అవ్వడం కాదు. తీసుకెళ్ళినప్పుడు చెత్తపొట్లు అలాగే పారేయచ్చు. అప్పుడే గబ్బు కంపు, ఇప్పుడు వాసన తాలదు, ఇంకా గబ్బు కంపు కొడుతుంది. అది ఆవకాయ అంటే ఏమనుకుంటున్నారా? ఏంటి? చైత్ర మాసం వైశాఖ మాసం లాగానే ఏం చేస్తాం, ఆవకాయ పెట్టుకుంటాం. ఇది ఏడాది పొడుగునా ఉంటుంది. అవును, ఉంటది. ఏడాది పొడుగునా అది జాగ్రత్తగా ఉండాలంటే ఎంత శ్రద్ధగా చేయాలి? మీరు పెట్టే ఆవకాయ 1 year ఉంటది, అవునా? మినిమం. నేను పెట్టే ఆవకాయ మినిమం ఒక 100 సంవత్సరాలు ఉంటది. తీసుకెళ్లి చెత్తపొట్లో పారే ముందు. ఆవకాయ అంటే ఇలా ఉండకూడదు. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను, నువ్వు చెయ్యి. అంటే ఈ రోజు నువ్వు ఆవకాయ చేసి చూపించబోతున్నావు అనమాట?
ఇప్పుడు మనం చేయబోతున్నది ఏమిటి? మహత్తరమైనటువంటి ఆవకాయ. అవును, ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే అని వెనకటి రోజుల్లో చాలా మంది కవులు కూడా రాశారు. ఓహో, ఎందుకంటే ఒకసారి పెట్టుకున్నాం అనుకో, ఏడాది పొడుగునా కాదు 2-3 సంవత్సరాలు అయినా సరే చెక్కు చెదరని ఉక్కు పదార్థంలో అలా పెట్టి ఉంటుంది. ఉక్కు చదరని ఉక్కు పదార్థం అంతే మరి, భలే వాడేవాడు. సాలిడ్ గా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? సరే ముందు మామిడికాయలు తీసుకో చెప్తా. వెరీ గుడ్, బాగా తీసేవరా. దీన్ని ఈ సైజు కాయని సహజంగా ఏం చేస్తారంటే 8 ముక్కల కింద కట్ చేస్తారు. అయితే టెంకతో సహా కట్ చేయాలి వీటిని. చూద్దాం ఎలా కట్ చేస్తావు. కట్ చేయి కరెక్ట్ గా 8 ముక్కల కింద కట్ చేయాలి రా. 8 కావాలి నీకు, అంతే కదా? అంతే. ముక్క ఏమాత్రం చిట్లిపోయినా అది బాగుండదు, చూసావా? అది పద్ధతి. తీసేయాలి. మళ్ళీ ఇప్పుడు ఒక్కోదాన్ని 4 ముక్కల కింద కట్ చేయి. ఆవకాయ తినేటప్పుడు మధురంగా ఉంటుంది నాయన, కానీ పెట్టడం అనేది ఎంత కష్టం అవుతుంది ఇప్పుడు నీకు అర్థమవుతుందా? ఎలా కట్ చేయాలో నీకు నేర్పించడం కోసం నీతో కట్ చేయించా. అర్థమైందా? కట్ చేసిన ముక్కలు అక్కడ ఉన్నాయి, తీసుకురా. ఎంత ఎలా చూస్తావు? ప్రతి మొక్కకి ప్రాధాన్యత ఏమిటంటే ఈ టెంకతో సహా ఉండాలి. వీటిని ఏంటి ఏమాత్రం తడి లేకుండా ఏ ఫ్యాన్ కిందో ఆరబెట్టుకోవాలి. తడి ఏమైనా ఒకవేళ పొరపాటున ఉన్నట్టయితే పొడి బట్టతో దాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇది ప్రాసెస్. వెరీ గుడ్, అర్థమైందా? నైస్ ప్రాసెస్. దీంట్లో కావాల్సింది ఏమేమిటి చెప్పండి. 25 మామిడికాయలు అనుకో, 1 కిలో కారం పడుతుంది. 1 కిలో ఉప్పు పడుతుంది. 1 కిలో ఆవపిండి పడుతుంది. 1 లీటరు నూనె పడుతుంది. ఇవి కాకుండా మనం వేసుకునేది ఏమిటి? మెంతులు, పచ్చి శనగలు గట్టిగా ఉంటాయి, ఆ పచ్చి శనగలు, తర్వాత వెల్లుల్లిపాయలు, చిటికెడంత పసుపు కూడా వేయాలి. ఎందుకంటే యాంటీసెప్టిక్ అంటారు కదా, దాన్ని కూడా కాస్త వేసుకోవాలి. మరి ఇందాక నేను అన్ని వేసాను, దాన్ని ఎందుకు ఆవకాయ లేదు? దాంట్లో బిర్యానీ ఆకులు వేసావు, రకరకాల చెత్త చెదరం అన్ని వేసావు. అవునవును. ఏ పదార్థం దేంట్లో వాడాలో దాంట్లో వాడాలి ఆయన, అన్ని ఒకే దాంట్లో వేస్తానంటే చేసేద్దాం. రెడీయా? ఒక్కొక్కటి తీసుకోవద్దా? ఏమున్నది అక్కడి నుంచి? కారం, అరవిటు, కారం, ఉప్పు, నెక్స్ట్ ఆవుపొడి, శనగలు, మెంతులు, వెల్లుల్లి రేఖలు. ఆ పెద్ద ప్లేట్ తీసుకో, ఇవన్నీ కలపడానికి. పొడిగా ఉందా చూడు ముందు, అది ఇంపార్టెంట్. పొడిగా ఉందా? కారం వేయి. కారం రెండేసి వేసేయి. ఉప్పు కూడా 2 కప్పులు వేసేయి. ఇది రాతి ఉప్పు అంటారే, కళ్ళు ఉప్పు అంటారు, అదనమాట, పొడి కాదు. ఆవు పొడి కూడా వేయి దాంట్లో. మెంతులు వేయి, శనగలు వేయి, పసుపు కూడా వేయి. ఇప్పుడు కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదు, ఇవి కూడా వేయి. మొత్తం కలుపు. ఉప్పు, కారం, ఆవు పొడి 3 మొత్తం కలిసిపోవాలి. అది బాగా కలిపిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ పొడిగా ఉన్న మామిడికాయ ముక్కలు వాటిలో వేసి కలిపామనుకో, దీంట్లోంచి ఊరడం ప్రారంభిస్తుంది ముక్కల్లోంచి. ఏది? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అది వేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఏమిటి? దీంట్లో ఉన్న పులుపు దాంట్లో కలుస్తూ ఉంటుంది, దాంట్లో ఉన్న ఉప్పు, కారం దీంట్లోకి ఎక్కుతాయి. అదనమాట ప్రాసెస్. అర్థమైందా? వేయి ముక్కలు కూడా వేయి దాంట్లో. తడి లేవు కదా అసలు? లేవు. చూసుకో, నువ్వు కలుపుతుంటే నీ చేతిగా తడి తగులుతుంది చూడు, కావాలంటే కాస్త. అవును బాబాయ్. నువ్వుల నూనె ఉంటుంది చూడు, అక్కడ తీసుకో. ఉంది కదా, వేస్తూ కలుపుతుంటే నీకు ఆ ముక్కలు, ఆ ఉప్పు, కారం కూడా దాంట్లో కలుస్తాయి అన్నమాట. అది ఏమాత్రం తడి అనేది తగలకూడదు, అది ముఖ్యమైన చాలా తీసుకోవాల్సిన జాగ్రత్త. ఈ బాగా 2 రోజులు ఊరిన తర్వాత ఏం చేస్తామంటే జాడీలోకి మార్చుకుంటాం చూడు, అప్పుడు అవసరం అనుకుంటే మళ్ళీ కాస్త నూనె వేసుకోవచ్చు. అలాగే ఉప్పు, కారం కూడా అప్పుడే కరెక్ట్ గా తెలుస్తుంది. ఎందుకని? ఉప్పు, కారం, పులుపు 3 కలుస్తాయి కనుక. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు కావాలంటే అప్పుడు మళ్ళీ కారం వేసుకుంటారు కూడా. జాడీలో పెట్టిన తర్వాత ఆవకాయ పైన మాత్రం నూనె తేలుతూ ఉండాలి, అంటే అంత ఎక్కువగా నూనె పడుతుంది అని నా ఉద్దేశం. అలా నూనె తేలితేనే ముక్క బాగా నిలవ ఉంటుంది.
ఇప్పుడు ప్రతి మొక్కకి అంటింది ఇది. వెరీ గుడ్. దాన్ని మొత్తం ప్రస్తుతానికి ఏం చేస్తామంటే ఒక జాడీలోనో గిన్నెలోనో తడి లేనిది చూసి దాంట్లో జాగ్రత్తగా పెట్టుకో. మనకి మొదటి నుంచి ఒక సామెత ఒకటి ఉంది. ఏంటో? ఉప్పు లేని పప్పు, ఊరగాయ లేని సద్ది అని. అంటే పొద్దున్నే సద్యనంలో కూడా చిన్న ఊరగాయ ముక్కతో తిన్నాం అనుకో, ఆ సరదా వేరు. బాబాయ్ మొత్తం అందులో పెట్టేసాము. ఇంకా ముక్కలు ఉన్నాయి కదరా, ఆ ముక్కలు కూడా దాంట్లో వేసాయి. ఇది కరెక్ట్ గా 2 రోజుల తర్వాత చూస్తే పైన అంతా తేట ఆయిల్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ముక్కలో ఉన్న నూనె మొత్తం పొంగుద్ది కాబట్టి. ముక్కల్లో ఉన్న ఏమంటారు రసం ఉంటుంది కదా, అవును. ఆ రసం కూడా ఈ ఉప్పు కారంలో కలిసిపోతుంది. నూనెతో పాటు కలిసిపోయి అలా పైకి తేటగా తేలుతుంది. ఓహోహో బాబాయ్, ఈ ప్లేట్ చూస్తే నీకు ఏమైనా జ్ఞాపకం వచ్చింది? మా అమ్మ గుర్తుకొచ్చేస్తుంది బాబాయ్. ఏంటది? అయిపోగానే ఇందులో వేడి వేడి అన్నం వేసి చక్కగా కలిపి అందరికి 2 ముద్దలు అలా పెట్టేది. వెరీ గుడ్. మా అమ్మ కూడా నాకు అలాగే జ్ఞాపకం. మీ అమ్మ వాళ్ళ అమ్మ కూడా అలానే పెట్టేది. అంతే కదా. కొత్త ఆవకాయ కలుపుకున్న ప్లేట్ లో కాస్త వేడి వేడి అన్నం వేసి తింటే ఉంటుంది రే. అబ్బో అబ్బా, స్వర్గానికి వెతుడు దూరంలో ఉన్నట్టే. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? మర్చిపోయాను బాబాయ్. నెక్స్ట్ ఏంటనేదో టైం ఎంత? అరే టైం అయిపోయింది బాబాయ్. నేను ఒక పెళ్లి కాంటాక్ట్ ఒప్పుకున్నాను. అక్కడ పచ్చలన్నీ మనమే చేస్తామని. భోజనం టైంకి నేను వెళ్ళకపోతే కొంపలు మునిగిపోతాయి బాబాయ్. మర్చిపోయాను. నేను పెట్టిన ఆవకాయ అక్కడ మెయిన్ పార్ట్ అన్నమాట. పెళ్లికి హైలైట్ ఆవకాయ నేను పెట్టినా. నాకు తెలియకుండా ఆల్రెడీ కాంట్రాక్ట్ కూడా ఒప్పుకుంటున్నావు నువ్వు. జాగ్రత్త.